ఈ ఏప్రిల్ 2025లో తూతుకుడిలో ఉప్పు ధర ఎంత ఉంది, ఆ మంచి ఉప్పు ఉందా లేదా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి కావాల్సిన లారీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ సార్, నమస్తే. నేను మీ ఎన్ఓ అబ్దన్, స్టార్ట్ సప్లయర్ ఫ్రమ్ తూతుకుడి. మీరు మన పక్కన స్క్రీన్లో చూసినట్లయితే ఆ ఉప్పు అనేది గుజరాత్ నుంచి బై షిప్ ద్వారా తూతుకుడి వచ్చింది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అది తూతుకుడి దేనికోసం వచ్చిందంటే 2024లో ప్రతి సంవత్సరం కూడా 5 నెలల నుంచి 6 నెలలు ఉప్పు పంట పండుతుంది తూతుకుడిలో. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే 2024లో 2 నెలలు మాత్రమే ఉప్పు పండింది. ఉప్పు బాగా తక్కువ పండడం వల్ల ఉప్పు అనేది వెంటనే ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఉప్పు లేకపోవడం వల్ల గుజరాత్ నుంచి బై షిప్ ద్వారా తూతుకుడికి ఇప్పుడు ఉప్పు వచ్చింది. ఏమైందంటే ఏప్రిల్ 1 తారీఖు తర్వాత ఏప్రిల్ 20 తారీఖు మధ్యలో ఈ 2025లో శాంత అనేది మంచి పని లేదు. కొంతమంది ఫోన్ చేసి సార్ సార్లో కాళ్ళు పది వద్దని అడిగారు. అడిగితే నేనైతే ఏం చెప్పానంటే సార్ క్వాలిటీ లేదని చెప్పాను, మంచి క్వాలిటీ లేదండి, నాకు సరిపి లేదని కూడా చెప్పాను. అయితే ఏమైందంటే కొంతమంది ఏమడుగుతారంటే ఏదో ఒక రేట్ చెప్పండి అంటారు. సరే మీరు చెప్పదు పోనీ, మీ దగ్గర సరికే లేదు కానీ రేట్ చెప్తారా పోనీ, మీరు చెప్పండి పోనీ. కడుపు మీరు ఏ రేట్ అయినా అమ్ముకోగలిగితే బయట ఎవరైనా ఇస్తామనుకుంటే మీరు తీసుకోవడం బెటర్ అని చెప్పి నేను చెప్పాను. అయినా కూడా మీరు ఏదో రేట్ చెప్పండి అంటే అది సరుకు లే సరుకుకి ఎవరైనా రేట్ చెప్తారని చెప్పి మీరే చెప్పాలి. అది మీకే తెలవాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్కి కావాల్సిన లారీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అయితే ఏంటంటే మినిమం ఆర్డర్ 31 టన్నులు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు, సర్వీస్ డిమాండ్ ఉందండి, రేట్ అయిపోతుంది కదా, మాకు 15 టన్నులు సరిపోతుందండి అంటే 15 టన్నులకి ట్రాన్స్పోర్ట్ అనేది మనకి అందుబాటులో ఉండదు కదా సార్. కొన్ని మీరు 15 టన్నులు తీసుకోవాలంటే మీరు మీ పక్కన ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయ్యి ఎవరన్నా కలిసి టై అయిపోయి మీరు 36 టన్నులు 31 టన్నులు రెడీగా ఆర్డర్ అదేం కానీ మీరు రెడీ అయ్యి చెప్తే దానికి నేను సప్లై చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే కొత్త ఉప్పు అనేది ఎక్కడ వస్తుందంటే క్లైమేట్ అనేది అనుకూలించట్లేదు, వాతావరణం అనేది అనుకూలించట్లేదు. మనకి మధ్యలో వాన పడకుండా ఉంటే మే నెలాఖరులో కానీ జనం 1 తారీఖులో కానీ మంచి ఉప్పు రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో అనేది ఏప్రిల్ 22 తారీఖు చేస్తున్నాము. అది కూడా మధ్యలో వాన పడకుండా ఉంటే మే నెలాఖరు కానీ జూన్ 1st వీక్లో కానీ మంచి ఉప్పు రావడానికి అవకాశం ఉంది. రేట్ అనేది ఎంత ఉంటుంది అంటే అది రేట్ అనేది నా చేతిలో లేదు. మార్కెట్ డిమాండ్గా ఉంటే ఇక్కడ ఉన్న రైతులు వెంటనే రేట్లు ఇస్తారు. మార్కెట్ అమ్ముకోవడానికి కష్టంగా ఉందంటే రేటు తగ్గడానికి ఇష్టపడతారు రైతులు. మీరు ఫోన్ చేయగానే ఎలాంటి క్వాలిటీ కావాలి, సాల్ట్ రేట్ అంతా అడుగుతున్నారు. నేను అడిగిన రకరకాల సాల్ట్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు ఫోన్ చేయగానే ఎలాంటి క్వాలిటీ కావాలని చెప్పి మీరు చెప్తేనే నేను మీకు ఏం చెప్పగలను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. మా దగ్గర మీరు ఏదైనా సాల్ట్ పొందాలనుకుంటే ముందు మా యొక్క వెబ్సైట్ www.salt.com విజిట్ చేసి అసలు మా దగ్గర మీకు కావాల్సిన ఉప్పు ముందే తెలుసుకున్న తర్వాత మీరు మాకు స్క్రీన్ ఇచ్చి ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సంప్రదించగలరు. అదేవిధంగా తూటుకొరిన్ సాల్ట్ మార్కెట్ అప్డేట్స్ రెగ్యులర్గా తీసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. సైనింగ్ ఆఫ్ ఎన్ఓ అబ్దన్.